గ్వారీలో బొంద పెడతాం, ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. ఎవరికి ఇది వార్నింగ్ అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తొగ్గుడలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా కథనం రాసినందుకు దిశ విలేకరికి బెదిరింపు కాల్స్ అటుగా వెళ్లాలంటే వణికిపోతున్నటువంటి ప్రజలు ఆఫీసర్లు పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్లో మైనింగ్. గతంలో బ్లాస్టింగ్ల కారణంగా 3 మృతి, 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై, కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులపై మాత్రం సైలెంట్ అంటూ చూస్తాను. సో ప్రభుత్వ భూముల్లో ఫారెస్ట్ భూముల్లో ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఈ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, పోలీసులు ఏం చేస్తున్నట్టు, దీని వెనకాల ఎవరున్నారు ఇది చెప్పాలి. దీని వెనకాల ఏ మంత్రి ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ అధికార పార్టీ మంత్రి ఉన్నాడో చెప్పాలి. ఒక కేజీఎఫ్ సినిమా వస్తాం కదా, కేజీఎఫ్ సినిమాలో బంగారం గనులు ఉంటాయి సో ఆ విధంగా తవ్వుతున్నాడు ఇంత పెద్ద ఎత్తుగా. ఇక చూడండి ఇవన్నీ లారీలు చిన్న చిన్న కనబడుతున్నాయి. ఈ లారీ ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు అది చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. క్వారీలోకి అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరించేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే బొంద పెడతాం. ఇవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడంలోని క్వారీ నిర్వాహకుల బెదిరింపులు. ఇటీవల దిశ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు. విలేకరులే కాదు, క్వారీల వైపుగా వెళ్తున్నటువంటి ప్రజలకు కూడా నిర్వాహకుల నుంచి ఈ బెదిరింపులు కామన్. ఇక అధికారులైతే ఆ క్వారీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల సపోర్టుతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతున్నది. పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ఫారెస్ట్ రెవెన్యూ భూముల్లోనూ ఇష్టారాజ్యంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా. ఇది కేజీఎఫ్ తరహాలో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా. దీనిపై ఎందుకు ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర అధికార యంత్రాంగం కానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? స్థానికంగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు కానీ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ మీరు ఎందుకు దీని వెనకాల మీరు నడిపిస్తున్నారా? లేకపోతే దాన్ని ఎందుకు మీరు కట్టడి? ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంటే సరే, గతంలో కేసీఆర్ అంటే వాళ్ళ తొత్తులా పనిచేసుకోవచ్చు అయిపోయింది, మరి మీరు ఎందుకు స్పందించట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది మీ హస్తం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి.